దేవుని బిడ్డలారా, సజీవుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరి పక్కన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి ఈ ఫుల్ఫిట్ విషయంలో ప్రత్యేకించి సంఘ పెద్దల కొమ్ము అచ్చయ్య బావ గారికి, మరి మా అక్క కొమ్ము కాశమ్మ గారికి ప్రత్యేకించి సంఘం తరఫున సంఘ పెద్దలు, కమిటీ వారు, యావత్ సంఘం తరఫున ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మరి కృష్ణాపాడు మాస్టర్ చెప్పినట్టు వాళ్ళు 70 సంవత్సరాల వయసు పైబడే అప్పటికి బాగుంది. యాక్చువల్గా ఈ వయసులో వారికి సంపాదించే శక్తి ఉండదు, ఆలోచన కూడా చేసుకోవచ్చు. ఈ డబ్బు ఉంటే మనకు అక్కడికి వస్తాయేమో, వయసు రీత్యా అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడితే ఈ డబ్బు మనం వినియోగించుకోవచ్చు అని ఆలోచన కూడా రావచ్చు ఆ వయసులో. అయినప్పటికీ ఇంచుమించు సుమారు 70,000 రూపాయలు పైబడి ఈ ఫుల్ఫిట్ ట్రాన్స్పోర్ట్ అయితే, ఖర్చులు అయితే, తయారైతే ఇంత ఖర్చుతో కూడుకున్నది. మరి అంత ఖర్చు పెట్టి ఎంత గొప్పగా ఈ ఫుల్ఫిట్ ఈ సంఘానికి మరి కొమ్ము అచ్చయ్య బావ గారు, కొమ్ము కాశమ్మక్క గారు ఇచ్చినందుకు ప్రత్యేకించి సంఘం తరఫున వందనాలు తెలియజేస్తాను. మరి ఫుల్ఫిట్ విషయం దాదాపు 2 మార్లు మేము తెనాలి పోవాల్సి వచ్చింది. 2-3 మార్లు మరి సంఘ పెద్దలు మాచల నాగేశ్వరరావు గారు, మరి మాచల విజయభాస్కర్ గారు, నేను, మరి సంఘ పెద్దలు మాచల హరపూర్ గారు ఈ ఫుల్ఫిట్ విషయంలో ప్రత్యేకించి రిస్క్ తీసుకొని 5-6 చర్చిలు తిరిగి ఇదైతే బాగుంటుంది అని దీనికి ఒక ఆలోచన నిర్మాణకర్త మాచల రవి మాస్టర్ గారు, కీర్తి చేసుకుని సంఘ పెద్దలు మాచల ఎదురాలన్న గారి కుమారుడు తెనాలి రవి మాస్టర్ గారు ప్రత్యేకించి మమ్మల్ని తెనాలిని పిలిపించి చుట్టుపక్కల గ్రామాలు చూసి జంపనైన గ్రామాలు ఇప్పుడు ఫుల్ఫిట్ ఇదైతే బాగుంటుంది, ఇది ఏర్పాటు చేద్దామని మరి 1-2 మార్లు మరి స్కూల్ సెలవు కూడా పెట్టి మరి అక్కడ టైం తీసుకొని రవి మాస్టర్ గారు ప్రత్యేకించి దగ్గరుండి ఇది చేయించారు. మరి రవి మాస్టర్ గారికి కూడా ఈ సంఘం తరఫున ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాం. మరి దేవునికి ఇచ్చే విషయంలో మరి మాస్టర్ గారు చెప్పినట్టు మనందరికీ మంచి మనసు ఉండాలి. చివరగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ బైబిల్లో ఒక సందర్భంలో మాలాంటి వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను నిత్య జీవానికి వారసులకు నేనేమి చేయవలేదు. అప్పుడు క్రీస్తు చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాం. వ్యభిచారం చేయవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నరహత్య చేయవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించము అని క్రీస్తు చెప్తున్నాడు మనలాంటి వ్యక్తులు. అవును ప్రభువా, నేను చిన్నతనం నుండి ఇవన్నీ చేస్తున్నాను. అవును, క్రీస్తు కూడా తెలుసు నువ్వు విచారణ చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, అబద్ధ సాక్ష్యం పలకట్లేదు, నరహత్య చేయట్లేదు, తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నావు, అన్నీ తెలుసు దేవుని ద్వారా. కానీ నీకు మాత్రం ఒకటి కొదువు ఉన్నది. ఏంటి ప్రభువా? నీ కలిగినదంతా పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు. అతను బాగా ఆస్తుండే లోపు వ్యసన పడి వెళ్ళిపోయాడు. అంటే ఈ లోకంలో తను అన్ని జయించింది, ప్రజాజ్ఞ కూడా పాటించింది, కానీ దేవునికి పేదలకి తన కలిగిన దాంట్లో ఇవ్వటానికి మనసు రాలా. అదే ఇక్కడ మనం గ్రహించాల్సింది. అయ్యో, నేను ఉపవాసాలు ఉంటున్నా, ప్రార్థన చేస్తున్నా, తప్పు చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, అబద్ధాలు పలకట్లేదు, నా జీవితం అంతా పరిశుద్ధాలను అనుకుంటున్నా. కరెక్టే, అంతే ఉండాలి. కానీ దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పటికైనా కానీ చెప్పే నాకైనా ఎవరికైనా మనసు
ఎందుకంటే డబ్బు అలాంటిది. అతను డబ్బుకేది చూసినాడు, పరలోక రాజ్యాన్ని పోగొట్టు. డబ్బుకేది చూసిండు, క్రీస్తుతో సహవాసం చేయటానికి కోరుకుంది. కాబట్టి అటువంటి బలహీనత ఎవరంటే సాధ్యమైన కొరకు మనం వాటిని జయించి దేవుడికి ఇచ్చే విషయంలో వాటిని జయించి ఒకరికొకరు కలుసుకొని ఈ సంఘాన్ని మరింతగా అభివృద్ధి చేయటానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మరి పొన్నబాబు మాస్టర్ గారు, హెడ్ మాస్టర్ పొన్నబాబు మాస్టర్ గారు కూడా మరి చర్చి మైకులు ఆ సిస్టమ్ అంతా లేకపోతే దాదాపు 10,000 రూపాయలు ఖర్చు పెట్టి అవన్నీ చేయించాడు. ప్రత్యేకించి పొన్నబాబు మాస్టర్ గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాం. మరి చర్చి మైకులు ఎందుకు పాడాయంటే పాడైపోరు వర్షాలకు. ఎవరో తెలియదు, మన సంఘస్థులు ఎవరో తెలియదు, కానీ ఆ చర్చి మైకులు, ఆ మైక్ సిస్టమ్, సౌండ్ సిస్టాన్ని దాన్ని తీసుకొని మరి తీసుకొని ఎక్కడ అమ్ముకున్నారో ఎవరు అమ్ముకున్నారో వచ్చింది. ఆ కళ్యాణ మండపం పాస్టర్ చెప్పింది, కృష్ణప్రసాద్ మాస్టర్. ఎందుకంటే ఫస్ట్ బీజం వాళ్ళు ఈ సంఘాలకి కృష్ణలాంటి పాస్టర్ బీజాలు బట్టి ఈ సంఘం ఎట్లుంది. ఈ తాగుడు, ఈ జోగం, ఈ మద్యం అవన్నీ ఆ కళ్యాణ మండపం చూడండి, పగలు పెట్టారు, అద్దాలు పగలు పడడం. అక్కడైతే ఉండాల్సినవి ఉన్నాయి, ఓపెన్ చూపుతున్నాయి, ఉండాల్సిన సిగరెట్, బీడీ అన్నీ ఉన్నాయి. ఎందుకు అంతసేపు మనల్ని ప్రేమించి, ఎంతగానో ప్రేమించి మరి శాసనసభ్యులు వాళ్ళని మనకు కట్టించారు. మరి మన ఎవరున్న సహకారం ఇందులో గారు కానీ